సో సీరియల్లోని హస్బెండ్స్ని చాలా బాగా చూపిస్తారు. వైఫ్ మీద ఎంత ప్రేమ ఉంటుంది, వైఫ్ ఏడిస్తే ఏడుస్తారు. సో అదంతా చూసినప్పుడు మీకు మ్యారేజ్ కాలేదు కాబట్టి నాకు వచ్చే హస్బెండ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, సేమ్ ఇదే క్యారెక్టర్ ఉండాలి, ఇలాంటి యాటిట్యూడే ఉండాలి, ఇలాగే ఉండాలి అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనం ప్లే చేసే క్యారెక్టర్స్తో పాటు ఏవైతే మనకి ఆపోజిట్గా మన కో స్టార్స్ మనతో ప్లే చేస్తారో, సో ఆ క్యారెక్టర్ పర్టికులర్గా చూసినప్పుడు అరే ఎంత గొప్ప క్యారెక్టర్ కదా, రియల్ లైఫ్లో కూడా మనకి ఇట్లా అర్థం చేసుకునే పర్సన్, ఇట్లా మనం ఏం చెప్పకముందే వాళ్ళకి అర్థమైపోవాలి. అండ్ ఒకవేళ మనం ఎక్కువ ఇట్లా మూడీగా ఉన్న, కోపంగా ఉన్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఏం అనొద్దు. సో అది ఆటోమేటిక్గా వస్తుంది. బికాజ్ యూజువల్గా మనం ఏదైనా సినిమా చూసినా, మనం ఏదైనా స్టోరీ చూసినా అరే ఎంత అడ్మైరింగ్గా ఉన్నారు ఈ పర్సన్, ఇలాంటి పర్సన్ మన లైఫ్లో ఉంటే బాగుంటుంది. అలాంటిది మేము డైలీ వీళ్ళతో షూట్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్, ఇప్పుడు నేను ఈ అహల్య క్యారెక్టర్లో ఉండిపోతా. సో ఆటోమేటిక్గా అరే మన రియల్ లైఫ్లో కూడా ఇలాంటి పర్సన్ ఉంటే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంది. అండ్ బయట జనాలు కూడా మీ సొంత పేరు వదిలేసి అహల్య అన్న పేరును గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అదే చెప్తున్నా కదా, నేను కూడా ఈ క్యారెక్టర్ని అంత ఓన్ చేసేసుకుంటా కదా. సో బయట జనాలు ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను ప్లే చేసే క్యారెక్టర్ త్రూ నన్ను పిలిస్తే నాకు అది ఇంకా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళు సీరియల్ చూస్తున్నారు, అందుకే నన్ను అహల్య అని పిలిచారు, వీళ్ళు ఆ క్యారెక్టర్ని అంత లవ్ చేస్తున్నారు అని చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది చాలా, అది అంటే మర్చిపోలేని, ఎక్స్ప్రెస్ చేయలేని మూమెంట్ అది. కరెక్ట్.